హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ, ప్రతి రాత్రి 9 గంటలకు ఊరంతా తలుపులు ఎందుకు మూసేస్తారు? ఒక గ్రామం, సాయంత్రం 8:55 అయినా సరే అందరూ హడావుడిగా ఇళ్లకు వెళ్ళిపోతారు. సరిగ్గా రాత్రి 9 గంటలు, ఒక్కసారిగా ఊరంతా తలుపులు మూసుకుపోతాయి. వీధుల్లో ఒక్క మనిషి కూడా కనిపించడు. ఎందుకు? దెయ్యం భయమా? లేక 25 సంవత్సరాలుగా దాచిపెట్టిన ఒక భయంకరమైన నిజమా? తెలుసుకోవాలి అనుకుంటే ఈ కథను చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయడం ఎందుకు ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఉదయం బస్టాండ్. రవి బ్యాగ్ పట్టుకొని బస్టాండ్లో నిలబడ్డాడు. అన్నయ్య, ఇది రామాపురం వెళ్ళే బస్సేనా? అవును, ఇది రామాపురం వెళ్తుంది, ఎక్కండి. అలా కొద్దిసేపటి తర్వాత గ్రామానికి చేరుకుంటాడు. సర్పంచ్ రవిబాబు. మా ఊరికి కొత్త టీచర్ గా వచ్చినందుకు మీకు స్వాగతం. ధన్యవాదాలు సర్పంచ్ గారు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, చెప్పండి. రాత్రి 9 గంటలు దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు. అంత భయపడే విషయం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. అక్కడ ఉన్న ముసలమ్మ, బాబు, ఈ ప్రశ్న ఈ ఊరిలో ఎవరూ అడగరు. ఎందుకమ్మా? ముసలమ్మ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంటో ఈ ఊరు అంతా కొత్తగా ఉంది. రాత్రి 9 గంటల తర్వాత బయటికి రాకపోవడం ఏంటో. సరే, చూద్దాం. రాత్రి 8:58 గ్రామంలో ఒక్కసారిగా ఒక గంట మోగింది. టంగ్ టంగ్ టంగ్. అందరూ పరిగెత్తుకుంటూ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. తలుపులు, కిటికీలు అన్నీ మూసేశారు. రవి ఆశ్చర్యంగా, ఏమైంది వీళ్ళందరికీ? అప్పుడే పక్కింటి లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది. లక్ష్మి భయంగా, టీచర్ గారు లోపలికి రండి, ఇంకో 2 నిమిషాల్లో 9 గంటలు అవుతుంది. కానీ ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ ఊరిలో లేరు. ఏంటో ఈ ఊర్లో ఏం జరుగుతుందో అసలు నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. సరిగ్గా 9 గంటలు. దూరంలో ఒక చిన్నారి నవ్వు వినిపించింది. రవి ఆ శబ్దం వైపు నెమ్మదిగా తిరిగి చూశాడు. చీకట్లో దూరంగా తలంతా విరబోసుకున్న ఒక చిన్న పాప రోడ్డు మధ్యలో నిలబడి ఉంది. అది చూసిన రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏయ్, ఎవరమ్మా నువ్వు? ఇంతకీ ఆ పాప ఎవరు? ప్రతి రాత్రి 9 గంటలకు ఎందుకు వస్తుంది? నిజంగా దెయ్యమా, లేక ఇంకేమైనా రహస్యం ఉందా? హే పాప, ఆగు. నీ పేరేంటి? ఆ పాప ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా వెనక్కి తిరిగి నడవడం ప్రారంభించింది. హే ఆగు పాప, ఎక్కడికి వెళ్తున్నావు? పాప ఒక్కసారిగా వెనక్కి చూసి చిరునవ్వు నవ్వింది. అలా ఆ పాప గ్రామం చివర ఉన్న పాత బావి వైపు వెళ్ళింది. రవి కూడా ఆమె వెనకే వెళ్ళాడు. అప్పుడే వెనక నుంచి ఎవరో రవి చేతిని గట్టిగా పట్టుకున్నారు. టీచర్ గారు, ఏం చేస్తున్నారు మీరు? లక్ష్మి, నువ్వు ఆ పాపని చూడలేదా? లక్ష్మి ఆశ్చర్యంగా, ఏ పాప? అదే, తల అంతా విరబోసుకొని బావి వైపు వెళ్ళింది కదా. అయ్యో, అదే తప్పు 25 సంవత్సరాల క్రితం కూడా ఒకరు చేశారు. అంటే ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? ఆ పాప వెనక వెళ్ళిన వారు మళ్ళీ ఇంతవరకు తిరిగి రాలేదు. రవి వెంటనే ఊరి చివరన ఉన్న బావి దగ్గరకు పరిగెత్తాడు. కానీ అక్కడ ఎవరూ లేరు, పాప కూడా లేదు. అప్పుడే బావి పక్కన నేలపై ఒక చిన్న వెండి గజ్జె కనిపించింది. దాన్ని రవి తీసుకున్నాడు. ఇది ఆ పాపదేనా? అప్పుడే అక్కడికి గ్రామ పెద్ద రాములు ఇంకొంతమంది గ్రామస్తులతో కలిసి అక్కడికి వచ్చాడు. రాములు కోపంగా, ఎవరు చెప్పారు నీకు 9 గంటల తర్వాత బయటికి రమ్మని? అలా కాదండి, నేను ఒక పాపని చూశాను. అలా అనేసరికి ఒక్కసారిగా అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఆ గజ్జ నీ చేతిలోకి ఎలా వచ్చింది? బావి దగ్గర దొరికిందండి. రాములు ఆ గజ్జెను చూసి వణికిపోయాడు. రాములు భయంగా, ఇది 25 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన చిన్ని గజ్జె. ఆ మాటలకు రవి ఇంకా షాక్ లోనే ఉన్నాడు. అంటే నేను చూసింది చనిపోయిన పాపనా? రాములు
ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. నీ చేతిలోని గజ్జె తీసుకొనిరా, దీన్ని గుడ్డలో చుట్టేస్తాను. రేపు ఉదయం పంచాయతీ ఆఫీస్కి రా. 25 సంవత్సరాలుగా ఈ ఊరు ఎందుకు భయపడుతోందో అప్పుడు చెబుతాను. అసలు చిన్ని ఎవరు? ఆ గజ్జె నిజంగా ఆమెదేనా, లేక ఎవరో కావాలని ఈ నాటకం ఆడుతున్నారా? మరుసటి రోజు ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయం. రాములు గారు, నిన్న రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్పండి. రాములు లోతుగా నిట్టూరుస్తూ, టీచర్ బాబు, ఈ ఊరిలో ప్రతి ఒక్కరికి నిజం తెలుసు, కానీ ఎవరూ నోరు విప్పరు. అదే ఎందుకని? ఎందుకంటే నిజం చెప్పిన మొదటి మనిషి మరుసటి రోజే చనిపోయాడు. ఏంటి మీరు అనేది? రవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. చనిపోయాడా? అవును, అందుకే రాత్రి 9 గంటలు అవ్వగానే అందరూ తలుపులు వేసుకుంటారు. రాములు, చెప్పకు, ఇంకో ప్రాణం పోతుంది. మీకు ఏం తెలుసు? నేను 25 సంవత్సరాల క్రితం అక్కడే ఉన్నాను. అందరూ ఒక్కసారిగా అతని వైపు చూశారు. ఆ, అయితే చిన్ని ఎలా కనిపించకుండా పోయింది? సర్పంచ్ ఆ మాట చెబుతూ ఉండగా బయట నుండి ఒక రాయి వచ్చి పంచాయతీ కిటికీ అద్దాన్ని పగలగొట్టింది. భల్లున అందరూ బయటికి పరిగెత్తారు. కానీ అక్కడ ఎవరూ లేరు. నేలపై మాత్రం ఒక కాగితం పడి ఉంది. రవి దాన్ని తీసి చదివాడు. ఆ కాగితం మీద 9 గంటల రహస్యాన్ని వెతకడం ఆపు, లేకపోతే తర్వాత చనిపోయేది నువ్వే. ఆ మాటలకి రాములు చేతులు వణికిపోయాయి. చూసావా, ఇప్పటికీ ఎవరో మనల్ని గమనిస్తున్నారు. ఇక నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటి బాబు? ఇది దెయ్యం పని కాదు, ఎవరో మనుషులే ఈ భయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అప్పుడే అక్కడికి ఒక చిన్న పిల్లవాడు వచ్చి నిలబడి ఉన్నాడు. టీచర్ అన్న, నిన్న రాత్రి నువ్వు చూసిన అక్క నాకు కూడా కనిపించింది. ఎక్కడ చూసావు? పాత గుడి దగ్గర. ఆ అక్క నాకు ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? అప్పుడు ఆ పిల్లాడు భయంతో, బావిలో కాదు, గుడి కింద వెతుకు. పాత గుడి కింద ఏముంది? చిన్ని నిజంగా చనిపోయిందా, లేక ఇంకా బ్రతికే ఉందా? రాత్రి 8:30 లక్ష్మి ఆందోళనగా, టీచర్ గారు, ఈరోజు బయటకు వెళ్ళకండి. నిన్నెవరో నన్ను బెదిరించారు. అంటే నేను సరైన దారిలోనే వెళ్తున్నాను. మీకు అర్థం కావడం లేదు. ఈ ఊరిలో నిజం తెలుసుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు ఎవరూ బ్రతకలేదు. నిజానికి భయపడేది తప్పు చేసిన వాళ్ళే. నేను వెళ్తున్నాను, జరుగు లక్ష్మి. రవి టార్చ్ లైట్, మొబైల్ తీసుకొని పాత గుడి దగ్గరికి వెళ్తున్నాడు. రవి మనసులో, ఆ పిల్లాడు చెప్పింది నిజమైతే రహస్యం ఇక్కడే ఉంది. అతను చిన్నగా లోపలికి వెళ్ళాడు. లోపల అంతా దుమ్ము, పగిలిపోయిన విగ్రహాలు, చాలా నిశ్శబ్దం. అప్పుడే ఒక చిన్న శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. ఎవరక్కడ? ఎవరైనా ఉన్నారా? అవతల నుండి సమాధానం లేదు. రవి టార్చ్ వెలుగు నేలపై వేయగానే ఒక రాయి పలక కొంచెం కదిలినట్టు కనిపించింది. ఇది మామూలు నేల కాదు, ఇక్కడేదో ఉన్నట్టుంది. ఈ రాయిని కొంచెం పక్కకు జరిపి చూద్దాం. ఏంటిక్కడ కిందకు మెట్లున్నాయి? అంటే గుడి కింద రహస్య గది ఉన్నట్టుంది. రవి అలా నెమ్మదిగా కిందికి దిగాడు. ఇక్కడంతా చాలా పాతగా ఉంది. ఎటు చూసినా మొత్తం పాత ఫోటోలు. ఇక్కడేదో పెట్టె ఉన్నట్టుంది. దీన్ని తెరిచి చూద్దాం. ఏంటి, దీని మీద చిన్ని అనుంది. అంటే చిన్ని నిజంగానే ఈ గదికి వచ్చిందా? అప్పుడే వెనక నుంచి ఒక గట్టి స్వరం వినిపించింది. తెలియని వ్యక్తి, ఆ పెట్టె మూసేయి, లేకపోతే నువ్వు ఈ గదిలోనే శాశ్వతంగా మిగిలిపోతావు. ఏంటి, ఎవరూ కనిపించడం లేదు. మరి నన్ను ఎవరు పిలిచినట్టు? అక్కడ ఏదో ఒక నీడ ఉంది. ఎవరు నువ్వు? అప్పుడు ఆ నీడ చిన్నగా నవ్వింది. 25 సంవత్సరాలుగా ఈ ఊరు 9 గంటలకు ఎందుకు తలుపులు మూస్తుందో తెలుసుకోవడానికి నువ్వు చాలా దగ్గరికి వచ్చావు. అంతే, ఒక్కసారిగా గది తలుపు ధమ్ అంటూ మూసుకుపోయింది. రవి లోపలే చిక్కుకుపోయాడు.
రవి రహస్య గది నుండి బయటపడతాడా? ఆ నల్లని నీడ ఎవరు? చిన్ని అదృశ్యానికి ఈ గదికి సంబంధం ఏమిటి? ఎవరక్కడ? ధైర్యం ఉంటే నా ఎదురుగా రా. కానీ చుట్టూ నిశ్శబ్దం. టార్చ్ వెలుగు తప్ప ఏమీ కనిపించడం లేదు. అప్పుడే గోడమూలలో ఒక చిన్న దీపం వెలిగింది. దాని పక్కనే 70 ఏళ్ల ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. రవి ఆశ్చర్యంగా, మీరెవరు? భయపడకు బాబు, నిన్ను బెదిరించింది నేను కాదు. అయితే మరి ఈ తలుపు ఎవరు మూసేశారు? ఈ రహస్యం బయటకు రాకూడదని కోరుకునేవాళ్ళు. మీకు వాళ్ళెవరో తెలుసా? తెలుసు, కానీ ఇప్పుడే పేరు చెబితే నువ్వు కూడా బతకవు. అప్పుడే రవి ఇనుప పెట్టెలో ఫైల్ తీసి తెరిచాడు. అందులో 25 సంవత్సరాల క్రితం స్కూల్ పిల్లల ఫోటో, మధ్యలో చిన్ని, ఆమె పక్కనే మరో చిన్న అబ్బాయి. ఈ అబ్బాయి ఎవరు? అప్పుడు ముసలాయన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ రోజు చిన్ని ఒంటరిగా లేదు, ఆమెతో పాటు ఇంకో పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే అందరూ ఎందుకు చిన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఆ రెండో పిల్లాడి పేరు గ్రామ చరిత్ర నుంచే చెరిపేశారు. మీరేం మాట్లాడుతున్నారు? ఎందుకు? ఆ పిల్లాడు ఎవరో తెలిస్తే ఈ ఊరిలో చాలా మంది జైలుకు వెళ్తారు. అప్పుడే బయట నుండి అడుగుల శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. ఎవరో తెలియని వ్యక్తి. తాత, నీకు ఎక్కువ రోజులు బ్రతకాలని ఉద్దేశం లేదా? బాబు, నువ్వు ఆ ఫైల్ తీసుకొని వెనకదారి గుండా పారిపో. మరి మీరు? 25 సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. వెళ్ళు బాబు. అప్పుడే రహస్య గది ప్రధాన తలుపు బలంగా తెరుచుకుంది. 3 వ్యక్తులు ముఖానికి ముసుగులు వేసుకొని లోపలికి అడుగుపెట్టారు. ఒక వ్యక్తి మర్యాదగా మాకు ఆ ఫైల్ చేతికివ్వు. రవి ఫైల్ గట్టిగా పట్టుకొని ముసలాయన చూపించిన రహస్య మార్గం వైపు పరిగెత్తాడు. ఇంతకీ ఆ ఫైల్లో ఏముంది? చిన్నితో ఉన్న రెండో పిల్లాడు ఎవరు? ముసుగు వ్యక్తులు ఎవరు? ఈ దారి ఎక్కడికి వెళ్తుందో నేను వెంటనే పరిగెత్తాలి. వెనుక నుంచి ముసుగు వ్యక్తుల అరుపులు వినిపిస్తున్నాయి. ముసుగు వ్యక్తి, వాడిని జాగ్రత్తగా పట్టుకోండి, మన నుండి తప్పించుకోవడానికి వీల్లేదు. రవి సొరంగం చివరకు చేరుకున్నాడు. అక్కడ ఒక పాత ఇల్లు. ఎన్నో సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ లేనట్టుగా ఉంది. రవి ఆశ్చర్యంగా, ఈ ఇల్లు గ్రామం మధ్యలోనే ఉంది, కానీ ఇంతవరకు ఎందుకు ఎవరికీ తెలియదు? రవి నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఆ ఫైల్ తెరిచాడు. అందులో ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో చిన్ని, ఆమెతో ఉన్న చిన్న అబ్బాయి, ఇంకా 4 పెద్దవాళ్ళు. ఫోటో వెనుక ఒక వాక్యం రాసి ఉంది. నిజం తెలిసిన రోజు ఈ గ్రామం మారిపోతుంది. ఆ మాటలకి రవి చేతిలో ఉన్న డైరీ కింద పడిపోతుంది. మరలా దాన్ని తీసుకొని మొదటి పేజీ తెరిచాడు. చిన్ని కనిపించకుండా పోలేదు. ఆమెను ఎవరో తీసుకెళ్లారు. అది చూసింది ఆమెతో ఉన్న చిన్న అబ్బాయి. అంటే చిన్ని చనిపోలేదా? అప్పుడే డైరీలో చివరి పేజీలో ఒక పేరు కనిపించింది. సాక్షి సూర్య. సూర్య, ఇతను ఆ రెండో పిల్లాడా? అప్పుడే రవికి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. దూరం నుండి ఒక స్వరం వినిపించింది. టీచర్, బయటికి రండి, నీకు కావలసిన నిజం నా దగ్గర ఉంది. ఎవరు మీరు? నేనే సూర్య, లోపలికి రండి. అతను నెమ్మదిగా లోపలికి వచ్చాడు. 40 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి. అతని మెడలో చిన్నప్పుడు ఫోటోలో కనిపించిన అదే వెండి తాయెత్తుంది. 25 సంవత్సరాలుగా నేను ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. చిన్ని గురించి నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇంతకీ సూర్య ఎవరు? చిన్ని బ్రతికే ఉందా? ఆమె ఎవరు తీసుకెళ్లారు? అంటే సూర్య నువ్వేనా? అవును, 25 సంవత్సరాలుగా ఈ నిజాన్ని నా మనసులోనే దాచుకున్నాను. మరి చిన్ని ఎక్కడుంది? సూర్య కాసేపు మౌనంగా ఉండి కిటికీ బయటకు చూశాడు. ఆ రోజు నేను చిన్ని ఇద్దరం స్కూల్ నుండి ఇంటికి వస్తున్నాం. సూర్య, రేపు నా పుట్టినరోజుకి నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను.
అప్పుడే అక్కడికి ఒక తెలియని వ్యక్తి వచ్చాడు. పాప, మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది, త్వరగా రా, వెంటనే వెళ్ళాలి. నిజమేనా? చిన్ని, నువ్వు వెళ్ళొద్దు, నాకేదో అనుమానంగా ఉంది. లేదమ్మా, నేనెందుకు అబద్ధం చెప్తా, త్వరగా రా చిన్ని, వెళ్దాం. చిన్ని, చిన్ని, వెళ్ళొద్దు చిన్ని. అంటే చిన్నిని ఎత్తుకెళ్ళారా? అవును, నేను ఆ విషయం చెప్పడానికి గ్రామానికి వచ్చాను. మరి ఎవరూ నమ్మలేదా? ఆహా, నమ్మలేదు. పైగా నోరు తెరిస్తే మా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఎవరు బెదిరించారు? సూర్య సమాధానం చెప్పబోతుండగా బయట నుండి ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించింది. కిటికీ అద్దం పగిలి బుల్లెట్ సూర్య భుజానికి తగిలింది. ఆ, ఆ, నొప్పిగా ఉంది. సూర్య, సూర్య నేలపై పడిపోయాడు. రవి వెంటనే బయటికి పరిగెత్తాడు. కానీ కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడ లేడు. వేగంగా పారిపోయాడు. రవి తిరిగి లోపలికి వచ్చాడు. సూర్య బలహీనంగా, రవి, వాళ్ళు ఇప్పటికీ అదే మనిషి కోసం పనిచేస్తున్నారు. ఎవరు? సూర్య వణుకుతున్న చేతితో రవి చేతిలో ఒక తాళం చెవి పెట్టాడు. గ్రామం చివర పాత బియ్యం ఇల్లు, అక్కడే అన్ని సమాధానాలు ఉన్నాయి. అలా చెప్పి సూర్య స్పృహ కోల్పోయాడు. ఇంతకీ పాత బియ్యం మిల్లులో ఏముంది? సూర్యపై కాల్పులు జరిపింది ఎవరు? చిన్ని ఇంకా బ్రతికే ఉందా? సూర్య చెప్పింది నిజమైతే ఈ రహస్యం ఇక్కడే ముగియాలి. రవి మిల్లు తలుపుకు దగ్గరగా వెళ్ళాడు. తాళం చెవి పెట్టి నెమ్మదిగా తలుపులు తెరిచాడు. లోపల అంతా చీకటి, పాత బస్తాలు, తుప్పు పట్టిన యంత్రాలు, దుమ్ము. అప్పుడే ఒక మహిళ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా? నన్ను బయటికి తీసుకెళ్ళండి. ఎవరక్కడ? ఎవరు ఉన్నారు? రవి ఆ శబ్దం వైపు వెళ్ళాడు. ఒక గది, బయట నుండి తాళం వేసి ఉంది. రవి తాళం పగలగొట్టాడు. ఒక మహిళ బయటికి వచ్చింది. సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. కళ్ళల్లో భయం. మీరు ఎవరమ్మా? రవి ముఖం చూసి ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎవరో నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అవునా, మీ పేరు? నా పేరు చిన్ని. రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి, మీరు 25 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన చిన్ని? అవును, నేను చనిపోలేదు. నన్ను ఈ ఊరి పెద్ద దాచిపెట్టాడు. ఎందుకు దాచిపెట్టాడు? నేను ఒక హత్యను చూశాను. అందుకే నన్ను బ్రతికుండగానే ప్రపంచానికి చనిపోయానని నమ్మించారు. అప్పుడే చప్పట్లు వినిపించాయి. బాగా వెతికావు టీచర్. రవి వెంటనే పక్కకు తిరిగాడు. తలుపు దగ్గర గ్రామ సర్పంచ్ నిలబడి ఉన్నాడు. అతని వెనుక అదే ముసుగు వ్యక్తులు. 25 సంవత్సరాలుగా దాచిన నిజాన్ని నువ్వు ఒక్క రాత్రిలో కనుక్కున్నావు. అంటే ఇదంతా నీ పనా? అవును, ఇప్పటి వరకు నువ్వు కథ మొదటి పేజీ మాత్రమే చదివావు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. సర్పంచ్ ఎందుకు చిన్నిని బంధించాడు? ఆమె చూసిన హత్య ఎవరిది? సర్పంచ్, 25 సంవత్సరాలుగా ఈ ఊరిని ఎందుకు భయపెట్టావు? భయం మనిషిని మౌనంగా ఉంచే అతిపెద్ద ఆయుధం. మరి చిన్నీని ఎందుకు బంధించావు? ఎందుకంటే ఆమె ఒక హత్యను చూసింది. ఎవరి హత్య? ఫ్రెండ్స్, ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం ఫ్లాష్ బ్యాక్. గ్రామం పక్కనున్న అడవిలో సర్పంచ్, అతని 2 అనుచరులు గ్రామ అకౌంటెంట్ రాఘవయ్యను బెదిరిస్తున్నారు. ప్రభుత్వ భూమిని మీ పేర్ల మీద రాయను, అది గ్రామ ప్రజల ఆస్తి. అయితే చెయ్యవన్నమాట, ఇక నువ్వు బ్రతికి ఉండవు. సర్పంచ్ రాఘవయ్యను తోసేశాడు. అతను పెద్ద రాయికి తల తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఇదంతా చెట్టు వెనుక దాక్కుని ఉన్న చిన్ని చూసింది. చిన్ని భయంతో, అమ్మా! సర్పంచ్ వెంటనే చిన్నీని చూశాడు. ఆ పిల్ల చూసేసిందిరా, వెంటనే దాన్ని పట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. తర్వాత స్టోరీ చూద్దాం పదండి. అప్పుడు చిన్ని ఏడుస్తూ, ఆ రోజు నుంచి నన్ను ఈ మిల్లులో బంధించాడు. ప్రజలకు చిన్ని చనిపోయిందని అందరినీ నమ్మించాడు. అయితే అందుకేనా ప్రతి రాత్రి 9 గంటలకు ఊరంతా తలుపులు మూసుకునేలా చేశావు? అవును, నేనే చేశాను.
9 గంటల తరువాత నా మనుషులు చిన్నికి భోజనం తీసుకొచ్చేవారు. ఎవరూ బయటకు రాకూడదని దెయ్యం కథ సృష్టించాను నేనే. ఇన్ని సంవత్సరాలు ఒక గ్రామం జీవితాలతో ఆడుకున్నావు. అప్పుడే బయట నుండి పోలీస్ సైరన్ వినిపించింది. సర్పంచ్, నిన్ను 4 వైపులా పోలీసులతో చుట్టుముట్టాను. లొంగిపో. సర్పంచ్ చిన్నగా నవ్వి తన జేబులో నుంచి తుపాకీ తీశాడు. నేను జైలుకు వెళ్ళను. ముందు ఈ సాక్షిని చంపేస్తాను. అని చిన్ని వైపు తుపాకీ గురిపెట్టాడు. సర్పంచ్ కాల్పులు జరుపుతాడా? చిన్ని ప్రాణాలతో బయటపడుతుందా? 25 సంవత్సరాల రహస్యం ఎలా ముగుస్తుంది? 25 సంవత్సరాలుగా నేను దాచిన రహస్యం ఈరోజు బయటపడనివ్వను. అతను ట్రిగర్ నొక్కబోతుండగా ధామ్ అని మరో తుపాకీ శబ్దం వినిపించింది. సర్పంచ్ చేతిలో ఉన్న తుపాకీ కింద పడిపోయింది. ఇన్స్పెక్టర్ గట్టిగా సర్పంచ్, ఇక నీ ఆట అయిపోయింది అని సర్పంచ్ ను అదుపులోకి తీసుకున్నారు. నన్ను మర్యాదగా వదలండి. ఈ ఊరు నన్నే నమ్ముకుంది. లేదు, నిన్ను కాదు, ఇక ఈ ఊరు నిజాన్ని నమ్ముతుంది. కొద్దిసేపటికే గ్రామస్తులందరూ మిల్లు దగ్గరకు చేరుకున్నారు. రాములు ఆశ్చర్యంగా చిన్ని, నువ్వు బ్రతికే ఉన్నావా? చిన్ని నెమ్మదిగా అవును అన్నట్టు తలూపింది. నేను చనిపోలేదు, మీ అందరి మధ్య బందీగా బతికాను. గ్రామస్తులందరూ సర్పంచ్ వైపు కోపంగా చూశారు. మమ్మల్ని దెయ్యం పేరుతో భయపెట్టి ఇన్ని సంవత్సరాలు మోసం చేశావా? ఇప్పటి నుండి గ్రామంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు అతన్ని సంకెళ్ళు వేసి తీసుకొని వెళ్లారు. 3 నెలల తర్వాత అదే గ్రామం. రాత్రి 9 గంటలు. గంట మోగింది. టంగ్ టంగ్ టంగ్. కానీ ఈసారి ఎవరు తలుపులు మూయలేదు. అందరూ నవ్వుకుంటూ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. చూసావా, భయం పోయింది. అవును, అబద్ధం ఇన్ని సంవత్సరాలు గెలిచింది, కానీ ఒక్క నిజం అన్నిటినీ మార్చేసింది. ఫ్రెండ్స్, చూశారు కదా, భయం కొంతకాలం మనుషులను మౌనంగా ఉంచగలదు, కానీ నిజాన్ని ఎప్పటికీ బంధించలేదు. ఈ కథలో దెయ్యం లేదు, మనుషులు సృష్టించిన భయమే ఉంది. అందుకే విన్న ప్రతిదాన్ని నమ్మకండి. నిజం తెలుసుకున్న తర్వాతే తీర్పు ఇవ్వండి. ఈ కథ మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరెన్నో సస్పెన్స్ కథల కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.